నమస్తే అండి. వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు. అలాగే ఉపాధ్యాయుడు అనేవారు తాము నిరంతరం జ్ఞానాన్ని ఆర్జిస్తూ తమ విద్యార్థులకు అందించగలరు అని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు. ఒక ఉపాధ్యాయులే కాదండి, రచయితలు కూడా దారి దీపాలు లాంటి వాళ్ళే. వాళ్ళు కూడా సమాజంలో జరిగే ప్రతి సంఘటనని లేదా సామాజిక పరిస్థితులను అనుక్షణం ఆకలింపు చేసుకుంటూ ఆ విషయాలన్నింటినీ పాఠక లోకానికి అందిస్తూ రచయితలు కూడా దారిదీపాలు అవుతారు. అటువంటి దారిదీపాలు లాంటి మంచి రచయితల పుస్తకాలన్నీ మీకు ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్లో లభ్యమవుతున్నాయి. వెనుకటి కాలంలో ప్రఖ్యాత కథకులు రావి శాస్త్రి గారు ఒక మాట అనేవారు: చెడుకు మంచి చేసే రచనలు కానీ, మంచికి చెడు చేసే రచనలు కానీ మనం చేయకూడదు అని. అదేవిధంగా మనం చేసే రచనలు సమాజానికి, ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం అసలు చేయకూడదు అని బలంగా నమ్మి అదే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టే రచయితలు ఎందరో ఉన్నారు మనకి. వారిలో ఒక మంచి కథకులు శ్రీ చాగంటి ప్రసాద్ గారు. వారు మా ఆదర్శిని రచయితలలో ఒకరు. వారివి 3 టైటిల్స్ మా షాప్లో మీకు లభ్యమవుతాయి, మా స్టాల్లో. 3 పరిష్వంగము, నిశ్శబ్ద ఖడ్గము, ఇంకొకటి కోనసీమ కథలు. కోనసీమ కథలు ఇంకో 2 రోజుల్లో బుక్ స్టాల్కి వస్తాయి. పరిష్వంగం ఉంది, ఇక నిశ్శబ్ద ఖడ్గం ఇది ఇప్పుడు స్టాల్లో మీకు లభ్యమవుతుంది. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ నిశ్శబ్ద ఖడ్గం అనే పుస్తక ఆవిష్కరణ ఎల్లుండి అంటే 24వ తేదీ సాయంత్రం మా ఆదర్శిని మీడియా 98 బుక్ స్టాల్ నందు ఈ ఆవిష్కరణ జరుగుతుంది. మీరు తప్పకుండా అందరూ అక్కడికి విచ్చేయాలి. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ పుస్తకాన్ని శ్రీ కీరవాణి గారు, మనకందరికీ తెలుసు, వారు ప్రఖ్యాత సంగీత దర్శకులు. వారు మా స్టాల్కి విచ్చేశారు. మామూలుగా అన్ని స్టాల్స్ చూసుకుంటూ వెళ్తూ మా స్టాల్ వైపు చూసినప్పుడు రచయితల స్టాల్ అని ఉండేసరికి లోపలికి వచ్చి మా రచయితలందరితో ఆప్యాయంగా మాట్లాడారు. మా రచనల గురించి తెలుసుకొని మా అందరి రచనలను కొనుగోలు చేశారు. అదేవిధంగా వారు నిశ్శబ్ద ఖడ్గం అనే టైటిల్ కూడా చాలా బాగుంది అని ప్రసాద్ గారితో అన్నారు. ఈ నిశ్శబ్ద ఖడ్గము ఎల్లుండి ఆవిష్కరణ సభ సాయంత్రం మా స్టాల్ దగ్గరే జరుగుతుంది. మీరందరూ తప్పకుండా విచ్చేయండి. ఒక్కొక్కసారి మాటతో చెప్పలేని విషయాన్ని మౌనంతో చెప్పవచ్చు. అదేవిధంగా నిశ్శబ్దంగా యుద్ధము చేయవచ్చు. మరి ఈ నిశ్శబ్ద ఖడ్గం ఏం చేస్తుంది అనేది మీరు ఈ పుస్తకం చదివితేనే తెలుస్తుంది. ఇవన్నీ మంచి మానవత్వం ఉన్న కథలు, సమాజానికి చెడు చేయని కథలు. తప్పకుండా మీరు ఈ సభకి రావాలి. అదేవిధంగా మా ఆదర్శిని మీడియా స్టాల్ నెంబర్ 98 వద్దకు వచ్చి మా రచయితల పుస్తకాలను తప్పకుండా కొనుగోలు చేయండి. మా రచయితలను ప్రోత్సహించండి. మీకు అందరికీ ధన్యవాదాలు. మీ రోహిణి వంజారి.